అందరికీ నమస్కారం అండి. మన తెలుగు సంస్కృతిలో గ్రామదేవతలకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ముఖ్యంగా ఆషాఢ మాసంలో జరిగే గ్రామదేవత ఉత్సవాలకు ప్రతీకగా నిలుస్తాయి. ఈరోజు మా ఊరిలో అత్యంత వైభవంగా జరిగే ఉత్సవాన్ని చివరి వరకు తప్పకుండా చూడండి. గ్రామంలోని మహిళలందరూ ఒకే చోట చేరుకొని భక్తి శ్రద్ధలతో యావలమ్మ తల్లికి సారె తీసుకొని బయలుదేరుతారు. ఆషాఢ మాసంలో యావలమ్మ తల్లికి సమర్పించే సారె సంప్రదాయంలో ఎన్నో రకాల నైవేద్యాలు ఉంటాయి. వాటిలో సలివిడి, కజ్జికాయలు, లడ్లు, అరిసెలు, బూందీ, తాంబూలం, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, పళ్ళు, పూలు ఇలాంటివన్నీ భక్తి శ్రద్ధలతో అలంకరించి బిందెలతో ఉంచుతారు. ఊరిలోని మహిళలందరూ ఒక చోట చేరుకొని కలశ పూజ ప్రారంభించి ఆ కలశాన్ని తీసుకొని ఊరేగింపుగా బయలుదేరబోతున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నవి అమ్మవారికి అలంకరించడానికి అందరూ కలిసి తీసుకున్న ఆభరణాలండి. ఈ వస్తువులు కూడా కలశం దగ్గరికి చేరుస్తారండి మేళతాళాలతో. మా అమ్మవారు కొత్తగా ఆవిష్కరించబడ్డారు. బాలరాముని విగ్రహాన్ని చెక్కారు కదండి యోగిరాజు గారు. ఆ యోగిరాజు గారి చేత చెక్కించబడ్డామండి విగ్రహాన్ని. ఆ తర్వాత ఇక్కడ కలశానికి పూజ చేస్తున్నారండి. ఆ కలశాన్ని తల మీద పెట్టుకొని మహిళలందరూ ఊరేగింపుగా బయలుదేరుతారండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అమ్మవారికి సమర్పించవలసినవన్నీ, ప్రతి ఒక్క బిందె, అమ్మవారికి సారె, చీర, నగలు అన్నీ ఒక్కొక్కళ్ళు తీసుకొని బయలుదేరుతున్నారు. ఇక్కడ మేళతాళాలు బయలుదేరాయండి. కలశాన్ని తీసుకొని బయలుదేరే సమయంలో ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా దిష్టికాయ కొడుతున్నారండి. పసుపు నీళ్ళతో సారె మొదలైన దగ్గర నుంచి అమ్మవారికి చేరే వరకు పసుపు నీళ్ళతో చల్లుకుంటూ తీసుకువెళ్తారండి. ఇక్కడ చూడండి, ప్రజలందరూ, ఊరిలోని మహిళలందరూ, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి సారె తీసుకెళ్తున్నారు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క గుడిలో ఉన్న అమ్మవారికి చీర, తాంబూలము అంతా సమర్పిస్తారండి. చివరికి అమ్మవారి గుడికి చేరుకుంటారు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అమ్మవారికి అందరూ బిందెలతో సారెని సమర్పిస్తున్నారండి. పంతులు గారితో పూజ జరిపించుకుంటున్నారు. సారె అమ్మవారి గుడి వద్దకు చేరగానే పంతులు గారు పూజ ప్రారంభించారండి. పూజ జరుగుతున్న సమయంలో ప్రతి ఒక్కళ్ళు అంతా భక్తి శ్రద్ధలతో పూజలో పాల్గొన్నారు. పూజ అయిపోయిన అనంతరం అమ్మవారికి సమర్పించిన సారెను ప్రతి ఒక్క కుటుంబానికి చేరటానికి అన్నీ ప్యాకింగ్లో చేస్తున్నారండి ఇక్కడ. తరువాత పూజలన్నీ పూర్తయిన తర్వాత అమ్మవారికి సమర్పించిన సారె, తీర్థప్రసాదం, తాంబూలాలు, పసుపు, కుంకాలు గ్రామంలోని ప్రతి ఇంటికి, ప్రతి మహిళకు పంచి అందరి క్షేమం, సుఖశాంతి, పంటల సమృద్ధి కోసం ప్రార్థిస్తారు. ఈ పవిత్ర సాంప్రదాయం గ్రామ ఐక్యతకు, భక్తికి, మన సంస్కృతికి చిరస్మరణీయమైన ప్రతీకగా నిలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.